హలో అండి, వెల్కమ్ టు సుఖీ శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, నేను ఈ వీడియోలో బిగ్ బాస్ సోనియా ఆకుల బయోగ్రఫీ అండ్ తన ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మనం బయోగ్రఫీ గురించి మాట్లాడుకుందాము. సోనియా ఆకులది నేటివ్ ప్లేస్ వచ్చేసరికి మంతెన పెద్దపల్లి, తెలంగాణ అంట. తన డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడే, May 31. అంటే తనకి ఇప్పుడు 37 ఇయర్స్ ఉన్నాయి. 37 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా తను మ్యారేజ్ చేసుకోలేదన్నమాట. అయితే ఇంకా తను 9th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నది. బట్ 10th క్లాస్ వచ్చేసరికి వరంగల్లోని హన్మకొండలో చేసింది. తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసరికి హైదరాబాద్లోని బోజిరెడ్డి కాలేజ్లో చేసింది. కొద్ది రోజులు అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ లాయర్ చేసింది అన్నమాట. తనకి సోషల్ యాక్టివిటీస్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. వాళ్ళ నాన్నతో కూడా చాలాసార్లు చెప్పిందంట. అంటే బయటికి వెళ్ళి పీపుల్స్కి ఏదైనా హెల్ప్ చేయాలి, అమ్మాయిలకి హెల్ప్ చేయాలి, వాళ్ళ అవగాహన తీసుకురావాలి, వాళ్ళ పట్ల పోరాడాలి, ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందంట తనకి. సో వాళ్ళ నాన్న దాన్ని చూసి, నువ్వు లాయర్ కాదు, నువ్వు కలెక్టర్ అయితే బాగుంటుందిరా అన్నాడంట. లేదు నాన్న, నాకు లాయర్ చేయాలని ఉందని చెప్పేసి తను లాయర్ చేసిందంట. నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్కి వస్తే, వాళ్ళ అమ్మా నాన్న, ఇద్దరు తమ్ముళ్ళు, సోనియా. సో తనే ఫస్ట్ అన్నమాట. తర్వాత తను 2017లో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్థాపించింది. దానికి ఫౌండర్ కూడా తనే. దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అనాథ పిల్లలకి ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలని, ఆడపిల్లల్లో అవగాహన తీసుకురావాలని అనే దానికోసం దీన్ని స్థాపించింది. తర్వాత ఎన్నో మంచి పనులు కూడా చేసింది ఈ అమ్మాయి. చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సోషల్ యాక్టివిటీస్లో. లాక్డౌన్లో చాలామందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిందంట. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు చెప్పే నేను పాయింట్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. భలే గ్రేట్ అనిపించింది అమ్మాయి నాకు ఈ విషయంలో. దిశ అత్యాచార నిందితుడి కేసు ఒకటి ఉంది కదా, ఆ నిందితుడి భార్యకి రేణుకాకి ప్రతి నెల 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందంట. స్టిల్ నౌ నాకు నిజంగా సూపర్ అనిపించింది సోనియా ఈ విషయంలో. తర్వాత వచ్చేసరికి ప్రాజెక్టు ప్రేరణ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్కి అవగాహన కల్పించాలి. అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకి అవగాహన కల్పించాలి. ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు మన మీద ఫైట్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేసి అమ్మాయిల్లో ఒక మంచి అవగాహన తీసుకురావాలని చాలా కార్యక్రమాలు చేసిందంట. తర్వాత ఒక 50 మంది అమ్మాయిలకి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చులు ఎవ్రీథింగ్ ఇంకా ఈ అమ్మాయి చూసుకునేటట్టుగా ఆ అమ్మాయికి తోచినంత సహాయం ఆ అమ్మాయి చేస్తూ, మళ్ళీ పెద్దవాళ్ళతో, బయట వాళ్ళతో, పెద్దోళ్ళతో ఇట్లా అందరినీ కూడా ఆ అమ్మాయి కలిసి మాట్లాడి వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసిందంట. సో అది నాకు మంచి గ్రేట్ అనిపించింది. చాలా బాగా చేసింది ఇలాంటివన్నీ అనేసి. ఇంకా ఆ తర్వాత తను సినీ ఇండస్ట్రీకి 2019లో అడుగుపెట్టింది అన్నమాట. 2019లో తనకి జార్జ్ రెడ్డి మూవీకి ఆఫర్ వచ్చింది. నెక్స్ట్ 2019లోనే కరోనా వైరస్ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేసింది. అండ్ 2021లో ఆశా ఎన్కౌంటర్ అనే మూవీ కూడా చేసింది. సో ఈ 3 మూవీస్ మాత్రమే చేసిందన్నమాట. తర్వాత కొంచెం ఖాళీగా ఉంటుంది, సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. అదే టైంలో తనకి ఇంకా మనం తన ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాము. అదే టైంలో తనకి ఒక అతనితో పరిచయం ఏర్పడింది. యశ్పాల్ వీరగోని అనే అతనే తన కాబోయే భర్త అన్నమాట. అతను వచ్చేసరికి వరంగల్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్నారన్నమాట. సో 2 పిల్లలు ఉన్న వ్యక్తితో తనకి మ్యారేజ్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి సోషల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడే తనతో పరిచయం ఏర్పడి తనతో ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారిందంట. తర్వాత మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. బట్ తనకి విడాకులు రాలేదు, పిల్లలతో కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళని సెటిల్ చేయాలి, ఫ్యామిలీ పరంగా సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి కొంచెం టైం తీసుకున్నారు. అదే టైంలో బిగ్ బాస్ నుంచి తనకు ఆఫర్ రావడము, సరే ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది, ఈలో బిగ్ బాస్కి వెళ్ళేసి రావచ్చు అనేసి ఇంకా బిగ్ బాస్కి అయితే ఎంటర్ అయింది సోనియా. ఇంకా సోనియా గురించి చెప్పనక్కర్లేదు, బిగ్ బాస్లో ఏం చేసింది ఏంటి అనేది. అక్కడ తను నామినేషన్ వేసింది అని అంటే నెక్స్ట్ డిఫెండ్ చేసుకునే వాళ్ళు చాలా కష్టపడాలి, అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తను లాయర్ కాబట్టి అలాగే డిఫెండ్ చేస్తుంది. సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడితే తను చేసింది ఒకటి, చూపించింది ఒకటి అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనకు చెప్పింది. ఏంటంటే ఇప్పుడు నిఖిల్, పృథ్వీ తన కాన్వర్జేషన్లో వాళ్ళు వచ్చి తన చేయి పెట్టుకోవడము, వీళ్ళు క్లోజ్గా ఉండడము, ఇలాంటివన్నీ మాత్రం నెగిటివ్గా పోర్ట్రే చేసి చూపించారు. బట్ దాని ముందు కాన్వర్జేషన్ ఏం జరిగిందనేది మాత్రం చూపించలేదు. అంటే నన్ను బ్యాడ్ చేయడానికే కదా ఇలా చేశారు అని చెప్పేసి చెప్పింది. ఇదే విషయం మా టీవీ వాళ్ళని కూడా అడిగిందంట. బట్ వాళ్ళు ఏం చేంజ్ అయితే చేయలేదు దీని గురించి. ఎలా అయినా తనకి నెగిటివ్ అయితే భయంకరంగా స్ప్రెడ్ అయ్యింది. కొంతమందికి భయంకరమైన పాజిటివ్ వస్తే, కొంతమందికి ఎవరో ఒకరు ఒక బిగ్ బాస్ సీజన్ అప్పుడల్లా ఎవరో ఒకరు అమ్మాయి అయితే బలవుతూ ఉంటారు బిగ్ బాస్లో. అంటే వాళ్ళ క్యారెక్టర్ నెగిటివ్ చేస్తారన్నమాట. సో అట్లాగా ఇప్పుడు సోనియా అయితే ఫుల్ భయంకరంగా నెగిటివ్ అయ్యింది.
మొత్తం నెగిటివిటీ ఎక్కువ తెచ్చుకుంది. అంటే ఇంకా అంతా అవి వాళ్ళ క్లోజ్ మూమెంట్స్ అవే చూపించారు కానీ తను ముందు కాన్వర్జేషన్ చూపించలేదు. 24/7 లైవ్ స్ట్రీమ్ అంటారే కానీ లైవ్ కాదు, అది ఎడిటింగ్ చేస్తున్నారు. సో ఎడిటింగ్ చేసేటప్పుడు అది రియాలిటీ షో ఎలా అవుతుంది, కాదు కదా అని చెప్పేసి తను చాలా ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడిందన్నమాట. తను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసినప్పుడు చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పారంట. తర్వాత అమ్మాయి పాయింట్ ఏంటంటే యష్ ఏమన్నాడు అని అంటే తను ఏం అనలేదు అని చెప్పారంట వాళ్ళు. కానీ డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ అతన్ని కలిస్తే నువ్వు ఎలా తీసుకున్నావు, నీకు ఎలా అనిపించింది ఏంటి అని అంటే నువ్వు ఎలా అయితే బయట ఉన్నావో లోపల కూడా అలానే ఉన్నావు, నువ్వు చాలా బాగా ఆడావు, సో నాకైతే బాగా నచ్చింది. లోపల ఏం జరిగింది బయట నెగిటివిటీ అదంతా నువ్వు పట్టించుకోకు, నేనైతే అవన్నీ పట్టించుకోవట్లేదు, నాకు నమ్మకం ఉంది నువ్వేంటి అనేది అని చెప్పాడంట. సో ఆ అమ్మాయి ఇంకా దానికి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా కాబోయే హస్బెండ్ నన్ను అర్థం చేసుకున్నాడు, సో నాకు అది చాలు, ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదని చెప్పింది అన్నమాట. ఇదే విషయం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడతారు తను. ఒకవేళ యష్ నన్ను అర్థం చేసుకోకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్గా లేకుండా కానీ ఉన్నట్లయితే నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే సూసైడ్ చేసుకొని ఉంటాను. అప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమైనా చేసుంటారా, వాళ్ళు ఏమైనా బాధ్యత తీసుకొని ఉంటారా, అలా ఎలా నెగిటివ్ చేస్తారు అసలుకి. నేను చేసింది ఒకటి, వాళ్ళు చూపించింది ఒకటి, వాళ్ళకి కావాల్సినట్టు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకునేటప్పుడు ఇంకా షో ఎందుకు అని చెప్పింది. సో ఇంకా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ ఇంకా ఆ షో నుంచి వచ్చేసిన తర్వాత కొద్ది రోజులు ఉండింది. తర్వాత మళ్ళీ మొన్న రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్లో అల్లాడిచ్చింది ఒక్కొక్కరిని, ప్రేరణని కానీ ఇంకా నిఖిల్ని కానీ. సో తర్వాత వచ్చేసరికి November 20th తన ఎంగేజ్మెంట్ జరిగింది హైదరాబాద్లోని వనం రిసార్ట్లో. ప్రస్తుతానికి అమ్మాయి మాదాపూర్లో ఉంటుంది. ఇంకా యశ్పాల్ గురించి చెప్పాలనంటే తనకి ఫ్లై హై కన్సల్టెన్సీ అనేసి ఒక ఓన్ కంపెనీ ఉంది, దానికి CEO కూడా అతనే. అంటే మన ఇండియా నుంచి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళని కన్సల్టెన్సీ ద్వారా పంపించదన్నమాట. సో ఇది కాకుండా తనకి చాలా బిజినెస్లు కూడా ఉన్నాయి, వెల్ సెటిల్డ్, తనకి బిజినెస్ మ్యాన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ అది డివోర్స్ అయిపోయింది, వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసాడు. ఇప్పుడు సోనియాని అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. వీళ్ళ మ్యారేజ్ వచ్చేసరికి December 21st జరగబోతుంది. అండ్ ఈ ఎంగేజ్మెంట్కి వచ్చి లిమిటెడ్ పీపుల్స్ని ఇన్వైట్ చేశారు, అందరినీ కూడా కాదు, చాలా సింపుల్గా బాగా చేసుకున్నారు. అయితే సీరియల్ యాక్ట్రెస్ అంజలి పవన్ ఉంది కదా, సో తనని ఇన్వైట్ చేశారు. తను సోనియాకి రిలేటివ్ కాదు, యశ్పాల్ వీరగోనికి రిలేటివ్ అన్నమాట. సో వాళ్ళు కనిపించారన్నమాట ఈ ఎంగేజ్మెంట్లో. సో ఇదన్నమాట చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది. బిగ్ బాస్ టీం వాళ్ళని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు అసలుకి. చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు, సీత, బేబక్క, శేఖర్ భాష, ఇట్లా తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన అభయ్ నవీన్ ఉన్నాడు కదా, సో అతన్ని కూడా ఇన్వైట్ చేయలేదు. మరి ఏంటో తెలియదు మనకు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకైతే తెలియదు కదా. సో చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది సోనియా ఎంగేజ్మెంట్ ఇది. సో ఫైనల్గా సోనియా ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ అండ్ తన బయోగ్రఫీ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.